హలో, హాయ్, వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు నేను బీన్స్ ఫ్రై చూపిస్తాను. బీన్స్ కూర తెల్ల కుసుమలతో నూనె. ఇది నేను తెచ్చుకుంటాను 400కి లీటరు. ఇది తెల్ల కుసుమల నూనె. ఎందుకంటే నేను తెల్ల కుసుమల నూనెనే వాడతాను. హార్ట్కి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని డాక్టర్లు కూడా చెప్పాక విన్నాను నేను. ఇది తెల్ల కుసుమల నూనె. సన్ఫ్లవర్ లాగానే వైట్ కుసుమలు ఉంటాయి. కొంతమందికి తెలుసు అనుకుంటా, కొంతమందికి తెలియదు. కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వాడండి అందరూ. ఈ నూనె వాడుకుంటే చాలా మంచిది హెల్త్ కోసం. హెల్త్ బాగుంటుంది. అందుకని తెల్ల కుసుమలతో బీన్స్ కూర చేసి చూపిస్తాను నేను. దానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ పావు కిలో, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న, కావలసినంత కారం పొడి, ఉప్పు, తెల్ల కుసుమల నూనె, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం. ఇప్పుడు తెల్ల కుసుమల ఆయిల్ వేసుకుంటున్నా. ఎక్కువ పట్టది ఇది, కొంచెం చాలు. ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది పావు కిలోకి. నేను లెక్కతో వేసుకుంటాను అనమాట. ఒక పావు కిలోకి 1 టీ స్పూన్, హాఫ్ కేజీకి అయితే 2 టీ స్పూన్ అట్లా వేసుకుంటా. అంజాలతోనే వేసిన నేను, కొంచెం వేయలేదు. ఇప్పుడు దీంట్లో చూడండి, చాలా కొంచెమే ఉంది నూనె. చూడండి, కొద్దిగా చాలు, ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఇది కొద్దిగానే వేసుకోవాలి. చాలా జిక్కట్టు ఉంటుంది. కొద్దిగానే సరిపోతుంది కూరకు. ఇప్పుడు కొంచెము జీలకర్ర, కొద్దిగా ఆవాలు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఈ కూర కానీకే ఒక 15 నిమిషాలన్నా పడుతుంది ఉడకనీకే. 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని, ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోను. ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్. కానీ నేనైతే వేసుకుంటలేను. తర్వాత కారం పొడి కూడా వేస్తాను. ఉప్పు మాత్రం ఉడికినాక వేసుకోవాలి. బీన్స్ 1 టీ స్పూన్. చక్కెర, ఇది టీ స్పూన్ కాదు, చెక్క దాంతో 2 స్పూన్స్ వేసుకుంటున్నా. ఇది చెక్క చెంచా, ఎక్కువ రాదు దీనికి, అందుకని 1 టీ స్పూన్ అంత ఉంది. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. తగపడ పసుపు. తర్వాత బీన్స్ వేసేద్దాం. కలిపేసి, తెల్ల కుసుమల నూనె అందరు వాడండి, చాలా బాగుంటుంది హెల్త్ కోసం. హార్ట్ ప్రాబ్లం రాకుంటుంటుంది అంటారు. మా దగ్గర అయితే తెల్ల కుసుమల నూనెనే తింటాము మేము ఊళ్ళో కూడా. కొద్దిగా వాటర్ వేసిన, మరీ ఎక్కువ కాదు, కొంచెము ఒక హాఫ్ కప్ అంత వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి వదిలేద్దాం. మూత పెట్టి వదిలేస్తే అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసేద్దాం దీనిపైన. తెల్ల కుసుమల నూనె చాలా బాగుంటుంది హెల్త్ కోసం, అందరు వాడండి. ఇప్పుడు వెయిట్ చేద్దాం ఒక 15 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒక 10 నిమిషాలు అయింది. హాఫ్ ఉడికి ఉంటుంది. వావ్, ఉడికింది, హాఫ్ ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది గరం మసాలా వేద్దానుకున్నా, కానీ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. తగుపడ ఉప్పు సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను. అంటే మొత్తం పట్టుకుని చూసే అవసరం లేదు. దీని ముఖం చూస్తేనే, ఆ పీసెస్ చూస్తేనే తెలిసిపోతుంది ఉడికింది ఉడకలేదు అనేది. ఎందుకంటే మరీ గ్రీన్కి వెళ్ళి ముదురు గ్రీన్ అవుతాయి అన్నమాట ఉడికితే ముక్కలు. అట్లా గుర్తుపట్టవచ్చు. మరీ చాలా గ్రీను, ఆకుపచ్చ కలర్ ఉంటాయి ఫస్ట్.
తర్వాత ఉడికితే ఏమవుతుందంటే కొంచెము ముదురు ఆకుపచ్చ అవుతుంది. చూడండి విరిగింది కదా, అంటే మంచిగా అయింది, ఉడికింది, సగం ఉడికింది. ఇప్పుడు ఉప్పు అన్నీ వేసిన కదా, మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి పెడదాం. ఒక 10 నిమిషాలు అయిపోతుంది అంతే. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ కొద్దిగా ఫ్రై అయింది అనుకోండి, మొత్తం ఓకే అయిపోయినాక ధనియాల పొడి వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఇది అన్నంలోకి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను తెల్ల కుసుమల ఆయిల్ వాడుతున్నాను. మీరందరూ కూడా చూడండి, ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీయే కానీ చాలా బాగుంటుంది తెల్ల కుసుమల నూనె. హెల్త్ కోసము, హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు తప్పకుండా తెల్ల కుసుమల నూనెనే వాడండి. చూద్దాం కూర ముఖం ఎలా ఉంది అనేది, ఎంతవరకు వచ్చింది. ఫ్రై అవుతుంది మంచిగా. ఇట్లా నూనె తేలాలి. కూర ఎప్పుడు చేసుకున్నా ఇట్లా నూనె మంచిగా పైకి ఇట్లా తేలితే టేస్ట్ వస్తుంది. ఇంకా ఏ మసాలాలు పౌడర్లు ఏ వేసే అవసరం లేదు. చూడండి, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు అయ్యింది, నేను వడ్డించుకుంటున్నాను. అన్నం తింటున్నాను నేను. ఇలా వడ్డించుకుంటే సూపర్, వా వా అని అంటారు. తెల్ల కుసుమలతో కూర చేసుకొని అందరు తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. నాకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వావ్ అంటారు. ఓకేనండి, నేను తింటున్నాను, తిని చూపిస్తున్నాను. సూపర్, చాలా కమ్మగా వచ్చింది. సూపర్ అంటే సూపర్, వా వా అంటారు. మీరు కూడా చేసుకొని తిని చూడండి. ఒక లైక్ పెట్టండి, నచ్చితే షేర్ చేయండి. చాలా సూపర్ వచ్చింది కూర అయితే. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ. నేనైతే ఇంకా ఆకలి అవుతుంది, నేనైతే ఆగను, తినేస్తా. సరేనండి, ఓకే అండి. అందరూ నచ్చితే ఒక లైక్ పెట్టరా ప్లీజ్. లైక్, షేర్. తెల్ల కుసుమల నూనె తప్పకుండా వాడండి, హెల్త్ కోసం. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అని నేను నమ్ముతున్నా. నేను అదే వాడతాను, మీరందరూ కూడా అదే వాడండి. ఎక్కడ దొరికితే అక్కడ, నా దగ్గరనే అని కాదు, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని వాడండి వైట్ కుసుమలు. ఓకేనండి, బాయ్ అండి, ఉంటా.